పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన టెర్రరిస్ట్ అనే వాక్యాలు అత్యంత అభ్యంతరకరమని, ఇవి ఆయన అజ్ఞానానికి దిగజారాడు రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి తీవ్రంగా ఖండించారు. కని చౌరస్తాలో బీజేపీ కార్యకర్తలతో కలిసి దిష్టిబొమ్మ దహనం చేయడం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వయసు పెరిగిన కొద్దీ విఘ్నత పెరగాలి కానీ ఖర్గే మాటల్లో వివేకం లోపించిందని, 140 కోట్ల మంది ప్రజల ఆశీర్వాదంతో వరుసగా మూడోసారి పీఠాన్ని అధిరోహించిన ప్రధానిని అవమానించడం కంటే ప్రజా తీర్పును కాలితో తన్నడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి అజెండాపై పోటీ పడలేక ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం, G20 సదస్సు, చంద్రయాన్ వంటి చారిత్రక ఘనతకు జీర్ణించుకోలేక కాంగ్రెస్ నిరాశ నిస్పృహలతో ఇలాంటి వ్యక్తిగత దూషణలకు దిగజారిందని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, వివిధ భాగాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నరేంద్ర మోదీ గారిని ఉద్దేశిస్తూ టెర్రరిస్టు అని మాట్లాడడం నిజంగా కూడా అత్యంత బాధాకరం, విచారకరం. అరే మల్లికార్జున్ ఖర్గే, నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ, నువ్వు, నీ నాయకుడు రాహుల్ గాంధీ టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చే మీరు ఇవాళ నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడడం అంటే నిజంగా కూడా అత్యంత హాస్యాస్పదం. ఇవాళ 140 కోట్ల ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి నరేంద్ర మోదీ ఎట్లా నువ్వు టెర్రరిస్ట్ అంటావు? ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మించినందుక, ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకి, ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య కుటుంబాలకి ఇవాళ న్యాయం చేస్తున్నందుకు, ప్రభుత్వ ఫలాలు అందిస్తున్నందుకు ఈ మాట మాట్లాడతావా? వెంటనే నరేంద్ర మోదీ గారి పై చేసినటువంటి వ్యాఖ్యలకి వెంటనే క్షమాపణలు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే ఈ దేశ ప్రజలు నువ్వు బతికుండగానే నీకు గోరి కడతారు బిడ్డ. ఇవాళ ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు అంటే ఒక దేవుడితో సమానం ప్రజలకి. ఇవాళ మీరు కదా టెర్రరిస్టులతో పాకిస్తాన్లో చేతులు కలిపి ఈ దేశాన్ని ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర మీది. కాబట్టి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఇవాళ బొమ్మను గాలబెట్టినాము, రేపు ఖచ్చితంగా ఇట్లాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని కూడా సజీవ దహనం ఈ దేశంలో జరుగుతుందనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ, వెంటనే మీరు చేసినటువంటి ఈ మాటల్ని వెనక్కి తీసుకొని బేషరతుగా నరేంద్ర మోదీ గారికి క్షమాపణలు చెప్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది కమలం వికసిస్తుంది. నరేంద్ర మోదీ గారికి తిరుగులేదు. మీరు ఫ్రస్ట్రేషన్లో, మీ నాయకుడు ప్రధాని అయితలేడనే ఫ్రస్ట్రేషన్లో ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, తల్లకిందులుగా తపస్సులు చేసినా మీరు ఇంకా 100 జన్మలెత్తినా రాహుల్ గాంధీ ప్రధాని కాడని చెప్పి సందర్భంగా మళ్ళొక్కసారి తెలియజేస్తూ, వెంటనే బేషరతుగా నరేంద్ర మోదీ గారికి, దేశ ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి.